తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నాయి. అయితే ఇటీవలే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సొంత పార్టీని పెట్టిన తమిళ స్టార్ హీరో విజయ్ కూడా ఎన్నికల బరిలో దిగేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారు. ఇందులో భాగంగానే తన పార్టీ తమిళగ వెట్రి కళంగలంకు కామన్ సింబల్ దక్కించుకోవడంపై ఆయన దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఇటీవలే తమ పార్టీకి ఉమ్మడి గుర్తును కేటాయించాలని విజయ్ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై పరిశీలన జరిపిన ఎన్నికల సంఘం తాజాగా విజయ్ టీవీకే పార్టీకి విజిల్ గుర్తును కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. విజయ్ పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తును కేటాయించింది. తమిళ వెట్రి కళగం పార్టీకి విజిల్ గుర్తును కేటాయిస్తూ గురువారం నిర్ణయాన్ని తీసుకుంది. త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండగా ఎన్నికల గుర్తులు రిజర్వేషన్ కేటాయింపు ఆర్డర్ 1968 ప్రకారం తమ పార్టీకి గుర్తును కేటాయించాలని గత ఏడాది నవంబర్లో ఈసీకి విజయ్ దరఖాస్తు చేశారు. అప్పటికే ఫ్రీ జాబితాలో అందుబాటులో ఉన్న 7 గుర్తులు తాము సొంతంగా సృష్టించిన విజిల్, బ్యాటు, ఆటో గుర్తులను పరిశీలన కోసం టీవీకే సమర్పించింది. చివరకు విజిల్ను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని 234, పుదుచ్చేరిలోని మొత్తం 30 స్థానాల్లోనూ టీవీకే తన అభ్యర్థులను పోటీకి నిలిపే ఆలోచనలో ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో ఉమ్మడి గుర్తుపై పోటీ చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగానే ఈసీ విజిల్ను కేటాయించడం గమనార్హం. పార్టీకి విజిల్ గుర్తు కేటాయించడంతో విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు హర్షాన్ని వ్యక్తం చేశారు. టీవీకే అధినేత విజయ్ ఒక నెల రోజుల విరామం తర్వాత జనవరి 25న తన రాజకీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించారు. టీవీకే అధినేత విజయ్ ఒక నెల రోజుల విరామం తర్వాత జనవరి 25న తన రాజకీయ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనున్నారు. ఆ రోజున మహాబలిపురంలోని రిసార్టులో సీనియర్ నాయకులు, జిల్లా కార్యదర్శుల సమావేశానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది. కరూర్ తొక్కిసలాట కేసు సంబంధించి 2 సార్లు సిబిఐ విచారణకు హాజరు కావడం, ఆయన చివరి సినిమా జననాయగన్ విడుదల నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ 2 ఘటనల తర్వాత విజయ్ పాల్గొంటున్న మొదటి రాజకీయ కార్యక్రమం ఇదే. అయితే ఇప్పటికే తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు విజయ్. దాంతో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో విజయ్ ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. విజయ్ నిర్ణయంతో రాష్ట్రంలో డీఎంకే కూటమి, ఏఐఏడీఎంకే, బీజేపీ కూటమి, నామ్ తమిళ్ కట్చి, టీవీకే మధ్య చతుర్ముఖ పోటీ ఏర్పడే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతుండగా తాజాగా విజయ్ పార్టీకి సైతం ఎన్నికల గుర్తు కేటాయించడంతో ఆయన కూడా ఎన్నికల ప్రచారానికి వ్యూహాలు రచిస్తున్నారు. కాగా 2 ఏళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ 2024 పార్లమెంటు ఎన్నికలకు ముందు పార్టీని ప్రకటించారు. అయితే లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న ఆయన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రత్యక్షంగా బరిలోకి దిగుతానని అప్పుడే ప్రకటించారు. అందుకు అనుగుణంగా ఆయన పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకుంటూ రాజకీయ కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే గత ఏడాది సెప్టెంబర్లో కరూర్లో ఆయన సభలో తొక్కిసలాట చోటు చేసుకొని 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్న విజయ్ పార్టీ టీవీకేకు ఇది ఒక కీలకమైన ముందడిగానే చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా తమ అభ్యర్థులందరికీ ఒకే గుర్తు ఉండాలని పార్టీ చేసిన అభ్యర్థనను ఈసీఐ ఆమోదించింది. అవినీతి, అక్రమ పాలనపై గళం విప్పేందుకు, ప్రజలను చైతన్యపరిచేందుకు విజిల్ గుర్తు తమ విధానాలకు ప్రతీకగా నిలుస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్ రాజకీయ ప్రవేశంతో ఇప్పటికే యువతలో ఉన్న ఆసక్తిని ఓట్లు మలుచుకోవడంలో ఈ గుర్తు కీలకం కానుందని తెలుస్తోంది.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.